మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వస్త్రాలు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి ఇక్కడ మనం తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం, విధంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే పూర్తి రాసిన దేవుని కృప వలన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్న విధంగా చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని మరి మన చుట్టూ ఆయన దూత కావాలి ఉండి మనం రక్షిస్తానని చెప్పి దేవుడు ఈనాడు మాట్లాడుతున్నారండి. మనం ఇక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే 34 అధ్యాయంలోని 6వ వచనంలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోనుండి అతన్ని రక్షించును అంటున్నారు. అప్పుడు ఆనాడు దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం అండి. ఆయన మొరపెడితే మరి ఆయన శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించి ఆయన రక్షించారంట. అట్లాగే మన శ్రమలన్నిటిలో కూడా ఆయన మనం విడిపించే దేవుడు అనమాట, మనం రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు అనమాట. యెహోవా ఉత్తమమైన రుచి తెలుసుకోమంటున్నారు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటున్నారు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుగా ఉంచమంటున్నారు. ఆయన యందు భయభక్తులుగా ఉంచు వానికి ఏమీ కొదువ లేదంటున్నారన్నమాట. సింహం పిల్లలు ఏమి గలవు ఆకలి కొనను కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏమీ కొదువ ఉండదు అంటున్నారు. ఇంకా యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదని అంటున్నారన్నమాట. బ్రతుకుకోరేవారు ఎవరైనా ఉన్నారా? మేలుంచు అనేక దినముల బ్రతుకుకోరేవారు ఎవరైనా ఉన్నారా అంటున్నారు. ఇంకా చెడ్డ మాటలు పలకూడదు, నేను నాలుకను కపటమైన మాటలు పలకూడదు, నేను పెదవులను కాచుకోమంటున్నారు. కీడు చేయటం అని మేలు చేయమంటున్నారు. సమాధానం వెతికితేనే వెంటాడమంటున్నారు. యెహోవా దృష్టి నీతిమంతుని మీద ఉన్నదనమాట. ఆయన చెవులు వారి మొరలను ఆలకించి ఉన్నదనమాట. దుష్టక్రియలు వారి జ్ఞానమును మరి భూమి మీద నుండి కొట్టివేయటకు యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉందంటున్నారు. నీతిమంతులను మొరపెట్టక యెహోవా ఆలకిస్తానంటున్నారు. వారు సమ్మనట్ల నుండి వారు నడిపిస్తారంటున్నారు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసరుడు అనమాట. నలిగిన హృదయం మనసు గలవారిని ఆయన మరి రక్షించాలన్నమాట. నీతి మందిరికి కలుగ అన్నిట్లో మనం నడిపిస్తా అంటున్నారు. ఎవరి మనసు అయితే అలా మీద అనుకుంటే వాడిని పూర్ణతంగా చేస్తా అన్నారు. ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడుతా అన్నారు. వాటిలో ఒక్కటే విరిగిపోదని అంటున్నారు అన్నమాట. యెహోవా తన సేవకుల ప్రాణాన్ని విమోచిస్తారంటున్నారు. ఆయన సంధించే వారిలో ఎవరు నా ప్రార్థనకు ఎంచబడరు అంటున్నారు. భూమి మీద సంవత్సరాలుగా నేను ఇచ్చేస్తానన్నారు. యెహోవా గారి చుట్టూ ఆయన కావాలని రక్షిస్తానంటున్నారు. దేవుడు మనకు ఆశ్రమం దొరుకుతున్నాడు, ఆపత్కాలం నమ్ముకుని సాగాడు అంటున్నారు. మరి దేవుడిని నమ్ముకున్న వారి చుట్టూ ఎక్కడున్నా సరే వాళ్ళ చుట్టూ ఆయన దేవదూతలు ఉంచుతారంటున్నారండి. వాళ్ళ దేవతల నుంచి ఏ పని రాకుండా వాళ్ళని కాపాడుతానని మాట్లాడుతున్నారు అనమాట. ఆయన తన వాక్కు పంపి వారు బాగు చేస్తానంటున్నారు. వాటి పని గుంటలోంచి వాళ్ళు లేవనెత్తారంటున్నారు అనమాట. ఇతర పితరులు పాల్గొడతారన్నారు, ఇంకొకరు విడగొడతారన్నారు. నేనే నీతో నిత్యం చేస్తాను అంటున్నారు. దావీదు చూపిన శాశ్వత కృపను నీకు నేను చూపిస్తానని అంటున్నారు అన్నమాట. ఇంకా మనం దేవునికి పరిశుద్ధ జనమై ఉన్నాం అనమాట. మరి ఆయన దృష్టికి ప్రస్తుత జన్మే ఉన్నాం కాబట్టి ఆయన మన ఎన్నడూ ఏర్పాడనమాట. మనల్ని ఏర్పరచుకున్నారన్నమాట. జనుల కంటే కీర్తి గంత కలిగినట్లు మరి ఆయన మనల్ని హెచ్చిస్తానంటున్నారు. ఆయన సెలవు ఇచ్చినట్లు నీవు నా దేవుడే నీకు ప్రతిష్ఠితమై ఉన్నావు అంటున్నారు. ఏవో ఇది నన్ను ప్రకటిస్తున్నారని అంటున్నారు అన్నమాట. విశ్వాసమైన ప్రార్థన విశ్వాసపరుస్తుంది అనమాట. పాప ఉంటారనమాట. సరే అది ఏవో మనకు తోడుగా ఉన్నాడు. ఏకపోతే దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు అంటున్నారన్నమాట. ఇంకా భయపడద్దు అంటున్నారు. నేను తోడుగా అంటున్నారు. దిగులు పడద్దు, నేను బలపడతాను, నీకు సహాయం చేయబడి నేను అంటున్నారన్నమాట. ఏమైంది బైబిల్ చుట్టూ ఆయన దూత కావాలని రక్షిస్తుంది, భయపడి మాకు అని చెప్పేసి ఇదేను ఆయన మనకు వచ్చిన వాగ్దానం నుండి ఇదేను ఈ వాగ్దానం అందరి చేతున్నారని మనందరం కూడా మరి ఆయన కలిగి ఉన్నాం కాబట్టి మన చుట్టూతో కూడా ఆయన దేవతలు ఉంచుతారనమాట. అన్నాడు మరి దానియాలు కానీ సింహం పోల్లో వేసినప్పుడు కూడా మరి సింహాలు ఉన్నాయి చుట్టూతా, ఆయన ఒక్కడే ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తుండగా మరి ఆయన దూతను పంపించాడు దేవుడు. ఆయన దూతను పంపించి మరి సింహాలను మూసేసిన దేవుడు మన దేవుడు అనమాట. షడ్రకు అబేద్నెగో మెషకు కొన్ని కూడా మరి మంటల్లో వేసినప్పుడు కూడా వాళ్ళతో దేవతతో ఉన్నాడనమాట. వాళ్ళని రక్షించాడనమాట. పొగవాసన కూడా అంటనీయకుండా బయటికి తీసిన సజీవ లెక్క ఉంచిన దేవుడు. మరి 3 రోజుల సమాధిలో లాజరుని బయటికి తీసిన దేవుడు. మరి లాజరు బయట రమ్మనంగానే మరి బయటకు వస్తారనమాట. సజీవ లెక్కలో ఉంచిన దేవుడు. నమ్మినడు నా మహిమ మీరు చూస్తారని అన్నారు. అలాగే మనం నమ్మాలన్నమాట. ప్రతి విషయంలోనే మనం అడిగేది అన్నీ కూడా ముందు నమ్మి అప్పుడు దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహించే
దేవుడు మన దేవుడు అనమాట. ఈ దినము మనం ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా కానీ మన చుట్టూ మన ఆయన దూత కావలి ఉంచుతున్నారు. ఎందుకంటే ఆయన మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మనల్ని కాపాడుచు మనం రక్షిస్తూ ఆయన మనకి తోడుగా ఆయన దూతను పంపిస్తారని ఈ దినం మాట్లాడతారండి. ఈ దినం అందరి జీవితం నేనని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శాశ్వత పొందర ఘనమైన నామమున గల స్తుతిస్తున్నాను తండ్రి. అని మీద ప్రపంచాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నేను చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ వస్తుందండి. అక్కడ తెచ్చి కోరిక తెచ్చించండి. బిడ్డల మంచి జరిగింది. విద్యాశైలి దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. అద్దెవలసిన అది సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన దొక్కను మొదటి వారు లేదండి. రక్షణ తెచ్చండి. ఇంతకు రాని మీశ్వరానికి మైన పంట చెప్పిన పిల్లలని భయం తెచ్చామని మా ప్రభు పేరు నేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి ఆమేన్. నేను దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.